హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్వి ఛానల్. ఈరోజు మనము రైస్తో పునుగులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. మార్నింగ్ మిగిలిపోయిన రైస్తో కానీ నైట్ మిగిలిపోయిన రైస్తో కానీ మనము ఈ రైస్ పునుగులు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈరోజు మన వీడియోలో చూద్దాము. రైస్ ఒక 1 కప్ తీసుకున్నానండి. ఈ రైస్ అనేది మనం మార్నింగ్ మిగిలిపోతే రైస్ ఈవినింగ్ స్నాక్స్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. నైట్ మిగిలిపోయిన రైస్తోనైనా మార్నింగ్ టిఫిన్గా అయినా మనం ఈ పునుగుల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. రైస్ డ్రైగా ఉంటే ఒక 2 స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకొని ఈ రైస్ని గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రిపేర్ చేసుకుని ఈ పేస్ట్లోకి ఒక 1/2 స్పూను సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూను జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఒక 1 కప్పు ఆనియన్స్ని యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ 1 స్పూను జింజర్, 1 స్పూను మిర్చి, 1 స్పూను సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. రైస్ పునుగులు క్రిస్పీగా రావటం కోసం శనగపిండిని యాడ్ చేసుకుంటున్నాము. వీటన్నింటినీ మిక్స్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి అనేది గట్టిగా ఉన్నట్లయితే ఇక్కడ మనము ఒక 2 స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకొని పిండిని అంతా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి రైస్ పునుగులు అనేవి చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి. నెక్స్ట్ ప్యాన్ తీసుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ వచ్చిన తర్వాత హ్యాండ్కి వాటర్ టచ్ చేసుకొని ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకొని పిండినంతా కొంచెం కొంచెంగా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పునుగుల్లాగా పిండినంతా ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి. ఈ విధంగా గరిటెతో తిప్పుకుంటూ వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. మన రైస్ పునుగులు అనేవి రెడీ అయిపోయాయండి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలండి. అలా ప్రిపేర్ చేసుకుంటే మనకి క్రిస్పీగా వస్తాయి ఈ రైస్ పునుగులు అనేవి. హై ఫ్లేమ్ పెట్టామంటే క్రిస్పీనెస్ అనేది రాదండి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మన రైస్ పునుగులు అనేవి చూసారు కదా, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా వచ్చాయి రైస్ పునుగులు అనేవి. దీనికి కాంబినేషన్ అంటే మీ చాయిస్ అండి. టమాటా కెచప్ కానీ చట్నీ కానీ కారపొడి కానీ ఏ విధంగా అయినా సర్వ్ చేసుకున్నా కానీ మన రైస్ పునుగులు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. మీరు అందరూ కూడా ఒకసారి డిఫరెంట్గా ఈ విధంగా రైస్తో పునుగులు ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలాంటి డిఫరెంట్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.